వేములవాడ రాజన్నాలయ సమీపంలో శ్రీ రాజరాజేశ్వరి ఆర్యవైశ్య వాసవి నిత్యానంద సత్రంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అమావాస్య పవిత్ర తిథి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆదివారం రోజున రాజన్నాలయ సమీపంలో దాతల సహకారంతో దాదాపు 300 మంది నిరుపేదలకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు సత్రం వ్యవస్థాపక అధ్యక్షులు వాణి పవన్ కుమార్ తెలిపారు. అదేవిధంగా పితృదేవతల జ్ఞాపకార్థం సత్రంలో మహేశ్వరుడికి సాహిత్యం, బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు కూడా భక్తి శ్రద్ధలతో సమర్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం బిల్డింగ్ కమిటీ అధ్యక్షులు కట్కూరి శ్రీనివాస్, నగుబోతు రఘురాం, మేడిశెట్టి రాజు, కోటగిరి రాజేందర్, తాటికొండ పవన్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో వాసవి అన్నపూర్ణ సత్రం ద్వారా ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం పెద్దల పేరు మీద ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ అమావాస్య అన్నదానానికి నిరంతరం ప్రతి నెల కొనసాగాలని మరి ఆ సంకల్పం పెట్టుకున్నటువంటి తాటికొండ పవన్ గారు ఆ సంకల్పం అన్ని నెరవేరాలని మరి వారు చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా దాతలే దేవుళ్ళు. ఆ దాతలు లేకపోతే ఏ కార్యక్రమం కూడా చేయలేము. ఆ దాతల సందర్భంగా దాతలు విరాళాలు ఇచ్చినటువంటి ఈ వాసవి అన్నపూర్ణ సత్రానికి వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. జై వాసవి మాత, జై జై వాసవి మాత. శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యానంద సత్రం ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో ఈరోజుతో 1298వ రోజు టెంపుల్ ముందు మరియు పరిసర ప్రాంతాల్లో మహానిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా దాతల సహకారంతో వారి పెళ్లి రోజు కానీ వారి పుట్టినరోజు కానీ ఇతర కార్యక్రమాల సందర్భంగా మనకు ఈ అన్నదాన కార్యక్రమానికి ధన వస్తు రూపేణ సహకరిస్తారు. వారందరికీ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ